నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుది దశకు చేరుకున్న సార్వత్రిక ఎన్నికలు రేపటితో ముగియనున్న చివరి దశ ప్రచారం. కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ, వాట్సాప్ చాట్లున్నాయని ఈడీ వాదనలు. రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం, నటి హేమకు మరోసారి నోటీసులు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. బులెటిన్ల డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రావిపాడులో సైనిక ఉద్యోగికి ఇచ్చిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ దళిత వర్గాలు నిర్ణయించడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రావిపాడుకు చెందిన పలవేల నాగేష్ ఉద్యోగ విరమణ అనంతరం తన స్వగ్రామంలో ఉండేందుకు ప్రభుత్వానికి స్థలం కోసం అర్జీ పెట్టుకున్నాడు. జిల్లా కలెక్టర్ 3 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానడంతో వివాదం తలెత్తింది. వర్క్ స్టార్ట్ చేసిన ఒక అరగంటకి ఇక్కడ అందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. నా చీర లాగేసి నన్ను కిందకి లాగేసి జుట్టు పట్టుకుని లాగారండి. నాకు అంత చీర లాగేసినంత నాకు అవమానంగా అనిపించింది. నిన్న కలెక్టర్ గారే చెప్పారండి ఈ విషయం. ఇక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పి, ఇక్కడ ఈ స్థలంలో ఇల్లు కట్టుకోమని చెప్పి నిన్న కలెక్టర్ గారే చెప్పారు. మాకు జేసీ గారు కూడా ఉన్నారు అక్కడ. కావాలంటే ఇక్కడ వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళి అడగమని చెప్పండి. దీనికి 3 సెంట్లు అండి. మాకు యాక్చువల్లీ 5 సెంట్లు ఇవ్వాల్సి ఉందండి. ఇక్కడ అంత స్థలం లేదని చెప్పి 3 సెంట్లు మాత్రం ఇచ్చారండి. 3 సెంట్లో ఓకే, మాకు మా అన్నదమ్ములు 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇప్పటి వరకు ఊళ్ళో ఉండడానికి లేదు కాబట్టి దాదాపుగా 20 సంవత్సరాలు, ఆయనకి 20 సంవత్సరాలు ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. స్థానిక అధికారులు ప్రస్తుతం వరకు మీదే, ఆ స్థలం మీదే అన్నట్టుగానే మాట్లాడారండి. ఈ రోజు వచ్చి వాళ్ళ దాంట్లో మాట్లాడుతున్నారు, ఈ స్థలం మీరే కట్టుకుంటారు, కాకపోతే 4 రోజులు ఆగండి అని చెప్పినట్టుగానే చెప్పారండి ఇప్పటి వరకు. ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి 2 వీక్స్ ఆగండి, తర్వాత డెసిషన్ చెప్తామని చెప్పంటున్నారండి. కాకపోతే వాళ్ళ మీద నాకు నమ్మకం లేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా మార్చి 4th శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఆగమంటే ఆగేవండి, వాళ్ళు ఆగమంటే ఆగేమో, మేము కట్టమంటే కట్టేవండి. ఎప్పుడు వాళ్ళ మాటకు ఎదురు చెప్పి మేము ఎప్పుడు ఏ పని చేయలేదండి. ఈ రోజు కూడా కలెక్టర్ గారు నిన్న ఆదేశాలు మాకు ఇస్తేనే మేము స్టార్ట్ చేసామండి. లేకపోతే మాకు అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు అంత ధైర్యం లేదండి. ఆయన కట్టుకోమన్నారు కాబట్టి స్టార్ట్ చేశానండి ఈరోజు. పెంటపాడు మండలం రాయపాడులోని ఐఎస్ఓ కాలనీలో గత 40 సంవత్సరాల నుంచి కూడా దళితులు ఇరిగేషన్ భూమికి సంబంధించిన భూమిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నామని వారు చెప్పడం, దీని మీద అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అదే భూమిలో మిలిటరీకి సంబంధించినటువంటి పల్లెవేల నాగేశ్వరరావు గారు నాకు పట్టా వచ్చిందని చెప్పి అక్కడ కన్స్ట్రక్షన్ చేయటం, ఆ విషయంలో కూడా అధికారులు నోటీసులో పెట్టినప్పుడు అధికారులు కూడా మేము వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పినా కానీ వింటలేదని మాతో చెప్పడం జరిగింది. అయినా అధికారులందరూ కలిసి ఆ కన్స్ట్రక్షన్ తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం, మొన్న ఆదివారం అధికారులందరూ కూడా ప్రొక్లైన్ తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంబంధించిన భూమి ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్ల అది నిలుపుదల చేయడం, ఇంకా రోజు రోజుకి జాప్యం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టడం జరిగింది. నేను పెంటపాడు తహసీల్దార్గా ఫిబ్రవరి నుంచి పనిచేస్తాను. మార్చి 11వ తారీఖున ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో వాళ్ళకి పటా 333/1A2 సంబంధించిన సర్వే నెంబర్లో 3 సెంట్లు స్థలం పట్టా కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పొజిషన్ ఇచ్చే దగ్గర అది ఇరిగేషన్ సైట్ అని చెప్పేసి సర్వేలో తేలింది. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ పర్ జాయింట్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 2 వారాలు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పి అంటున్నాము. ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి దాని ఇష్యూని సెటిల్ చేస్తాము. ఎవరు కూడా ఈ ఇష్యూలో
ఇక్కడ రావద్దని చెప్పేసి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. మీ అధికారులు ఇచ్చారు చెప్తారా, పొజిషన్ ఇచ్చారు చెప్తారా? అదే దాని గురించి మేము ఎంక్వైరీ చేసి ఇప్పుడు అతను కనుక పొరపాటు చేసి ఉంటే కనుక అతని మీద చర్య వర్క్ స్టార్ట్ చేసి మా 4 టీవీ ప్రతినిధి మధు మరిన్ని సమాచారం అందిస్తారు. మధు, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే కనుక పెంటపాడు మండలంలో రావిపాడు గ్రామంలో అయితే తీవ్రమైన విద్యుత్ అయితే నెలకొని చెప్పుకోవచ్చు. అక్కడ హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ గ్రామం అంతా కూడా పోలీసు వలయం అయితే చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్మీ జవాన్ సంబంధించి అతను రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ స్వగ్రామంలోనే నివసించడానికి 3 సెంట్ల స్థలం అయితే కలెక్టర్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అయితే కలెక్టర్ కూడా దానికి సంబంధించి కూడా 3 సెంట్ల స్థలం అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే దాదాపుగా ఆ గ్రామంలో 40 సంవత్సరాల నుంచి కూడా అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ అక్కడ వేడుకలు అయితే నిర్వహించుకుంటున్నారు ఆ స్థలంలో. అయితే ప్రస్తుతం దళితులకు సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఆ స్థలానికి ఓన్లీ అంబేద్కర్ సంబంధించి విగ్రహానికి మధు, వినిపిస్తోందండి? అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అయితే ఆ స్థలం ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న దళితులందరూ కూడా ఆర్మీ జవాన్లకు సంబంధించి ఫ్యామిలీని అయితే అక్కడ ఈ ఇంటి స్థలాన్ని కూడా కూల్చడం జరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ స్థలం కేవలం అంబేద్కర్ విగ్రహానికి అక్కడ మేము జయంతి చేసుకోవడానికి ఆ స్థలం ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళందరూ కూడా అధికారులకు అయితే లెటర్ పూర్వకంగా అయితే ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు మాత్రం ఆర్మీ జవాన్లకు సంబంధించి 3 సెంట్ల స్థలం వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి అక్కడ చెప్పడంతో అక్కడ అధికారులకి అక్కడ ఉన్న దళితుల సంఘాలకు సంబంధించి అందరికీ కూడా తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో అక్కడ తాడేపల్లికి సంబంధించి ఎస్ఐకి అలాగే 3 కానిస్టేబుల్కి అక్కడ తహసీల్దార్కి కూడా తీవ్రమైన ఘర్షణలో ఇటుకలు రాళ్లు విసురుకోవడంతో రక్తస్రావణం జరగడంతో ఆసుపత్రికి అయితే అక్కడ ఘర్షణ జరగడంతో ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఝాన్సీ, పోలీసులకు సమాచారం ఎప్పుడు అందిందండి? ఘటన తర్వాత, ఘటన ముందా? ఘటనకు ముందు తహసీల్దారు సంబంధించి అలాగే పోలీసులు కూడా అక్కడ ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఏదైతే అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న జవాన్ ఫ్యామిలీ సంబంధించి వాళ్ళందరినీ కూడా అక్కడ నిరాహార దీక్ష ఆఫ్ చేపించి దళితులకి నచ్చ చెప్పే ప్రయత్నంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. తెలియని అక్కడ ఎవరైతే ఉన్నారో దళితులకు సంబంధించి ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాళ్లు విసరడంతో అక్కడ ఘటన అయితే జరిగింది చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రామం అంతా కూడా పోలీసులు వలయంలో అయితే చిక్కుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎవరైతే ఇళ్ల మీద ఎవరైతే అధికారుల మీద దాడి చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. మరి తదుపరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఎవరైతే ఘటనకి పాల్పడ్డారో, ఎవరైతే పోలీసుల మీద అలాగే అధికారుల మీద రాళ్ళకి దాడి చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే ప్రయత్నం అయితే పోలీసులు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామం అంతా కూడా పోలీసులు వలయంలో ఉంది. ఎవరైతే ఈ చోటు చేసుకున్నారో వీళ్ళందరినీ కూడా గుర్తించి ప్రత్యేకంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా ఆర్మీ జవాన్లు అంటే మనకి మన దేశం కోసం కష్టపడే ఆర్మీ జవాన్కి ఒక 3 సెంట్ల స్థలం ఇచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉధృతి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్మీ ఉద్యోగ విరామం తర్వాత అతను ఇక్కడ వచ్చి నివసించడానికి అనుకూలంగా ఇల్లు అయితే నిర్మించుకుంటున్నారు. అయితే ఆ ఇల్లు మాత్రం కూడా ఖచ్చితంగా నిర్మించకూడదు. అక్కడ ఖచ్చితంగా దళితులకు సంబంధించి అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న దళిత సంఘాలన్నీ కూడా ఆవేదన చేస్తున్నాయి. అయితే ఆర్మీ జవాన్లు అయితే ప్రస్తుతం అయితే అక్కడ మేమైతే ఈ స్థలం నుంచి అయితే మేము కదిలే పరిస్థితి లేదు, ఇక్కడే ఉంటాము, ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇప్పటికీ కూడా నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు అక్కడ ప్రస్తుతం అయితే ఉదయం అయితే ఆవిడ కూడా ఎవరైతే డిఎస్పీ పోలీసులు అధికారులు వచ్చి ఆవిడ్ని ఆ నిరాహార దీక్ష నుంచి తప్పుకోమని చెప్పి ఈ స్థలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిందని చెప్పేసి మళ్ళీ అధికారులు మాట మార్చారని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆవిడ ఒంటి మీద పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేసింది. అయితే అధికారులు అక్కడ ఉండడంతో అప్రమత్తమై ఆవిడని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. లేకపోతే తీవ్రమైన ఉద్రిక్తత అయితే నెలకొనే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఘటనపై ఇప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ అలాగే అక్కడ ఉన్న డిఎస్పీ గారి నుంచి మొత్తం అందరూ పోలీసు సిబ్బంది కూడా ఈ ఘటనపై విచారణ అయితే చేపడుతున్నారు. ఎవరైతే అధికారుల మీద కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎవరైతే రాళ్లు విసిరారో వాళ్ళందరి మీద కూడా గుర్తించి కేసులు అయితే నమోదు చేస్తామని చెప్తున్నారు. అయితే ఇదంతా సర్దుమానం వల్ల ఈ పూర్తి ఎపిసోడ్ అంతా కూడా సర్దుమానాలంటే కనుక ఆర్మీ జవాన్ కనుక వేరే స్థలం ఇస్తారా లేదంటే ఆ స్థలంలోనే వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టిస్తారా అనేది ఉత్కంఠంగా మారింది చెప్పుకోవచ్చు. ఝాన్సీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ మధు. బ్యాక్ టు స్టూడియో.
మే 30-31 తేదీల్లో ప్రధాని మోడీ తమిళనాడులోని కన్యాకుమారిలో విశ్రాంతి తీసుకోనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ప్రధాని ధ్యానం చేయనున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి ధ్యానం చేస్తారు. అనంతరం జూన్ 1న ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. దేశంలో ఇప్పటికే 6 విడతల పోలింగ్ ముగిసింది. 7వ విడత జూన్ 1న జరగనుంది. ఈ క్రమంలో పలువురు నాయకులు విశ్రాంతి తీసుకుంటున్నారు. కొంతమంది విదేశాలకు వెళితే మరికొందరు స్వదేశంలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ప్రధాని మోడీ అయితే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచి విశ్రాంతి లేకుండా దేశమంతా తిరుగుతూనే ఉన్నారు. ఇక ఎన్నికల ఫలితాలు రావడానికి మరింత సమయం ఉండటంతో కన్యాకుమారిలో 2 రోజుల పాటు మోడీ విశ్రాంతి తీసుకోనున్నారు. భారత్ చైనా సైనికుల మధ్య క్రీడ ఏదైనా గట్టి పోటీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్లో చైనా సైనికులను భారత ఆర్మీ సైనికులు చిత్తుగా ఓడించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్ కింద ఆఫ్రికాలోని సూడాన్లో మోహరించిన సమయంలో భారత సైనికులు చైనా సైనికుల మధ్య టగ్ ఆఫ్ వార్ ఆట నిర్వహించారు. ఆ క్రమంలో భారత్ సైనికులు చైనాపై విజయం సాధించారు. ఈ గేమ్ మే 28న ఆడినట్లు అధికారులు చెబుతున్నారు. వీడియోలో గెలిచిన భారత్ జట్టు సైనికులు సంబరాలు చేసుకోవడం చూడొచ్చు. లోక్సభ ఎన్నికలు ముగింపు దశకొచ్చాయి. 7వ విడత ఎన్నికల ప్రచారం ఈ నెల 30తో ముగియనుంది. ఈ దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంటరీ నియోజకవర్గాలకు జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గానికి జూన్ 1న పోలింగ్ జరుగుతుంది. వారణాసితో సహా 57 పార్లమెంటరీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరిగే స్థానాల్లో ఉత్తరప్రదేశ్లో 13, పంజాబ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, చండీగఢ్లో 1 చొప్పున ఉన్నాయి. బీజేపీ, ఇండియా కూటమి, తృణమూల్ పార్టీల నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ 7వ దశ పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ తరపున ప్రధాని మోడీ, అమిత్ షా, కూటమి తరపున రాహుల్, ప్రియాంక, తృణమూల్ తరపున మమతా బెనర్జీ, ఆప్ తరపున కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్ను జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారించారు. నిన్న కవిత తరపున ముగిసిన వాదనలు వినిపించారు. సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నేడు ఈడీ, సీబీఐ వాదనలు వినిపించింది. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని ఇంతకు ముందే న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుసేన్ వాదనలు వినిపిస్తూ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కింగ్ పిన్ అని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము ఆమెకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అకాల వర్షాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటిపూట బయట తిరగాలంటే భయపడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో ఏపీలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇవాళ 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఓ పాడుపడ్డ ఇంట్లో దుండగులు పెద్ద పెద్ద గుంతలు తవ్వి అందులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆ పాడుపడ్డ ఇంట్లో నుండి వచ్చిన శబ్దాలను విని స్థానిక గ్రామస్తులు భయాందోళనలకు గురవుతూ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ పాడుపడ్డ
పాడుబడ్డ ఇంట్లో దుండగులు పెద్ద పెద్ద గుంతలు తవ్వి అందులో నిమ్మకాయలు పసుపు కుంకుమతో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆ పాడుబడ్డ ఇంట్లో నుంచి వచ్చిన శబ్దాలను విని స్థానిక గ్రామస్తులు భయాందోళనకు గురవుతూ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా 4 Sides టీవీ ప్రతినిధి సైదులు అందిస్తారు. చెప్పండి సైదులు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఝాన్సీ, గత రాత్రి సూర్యాపేట జిల్లాలో క్షుద్ర పూజలు కలహలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో ఓ పాడుబడ్డ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని పోలీసులకు అయితే సమాచారం స్థానికులు అయితే ఇచ్చారు. దీంతో అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో అక్కడ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నటువంటి ఒక బాబాను, ఆ బాబాతో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అదే గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ పద్మ అనేటువంటి ఒక మహిళ కొన్నాళ్ళుగా ఆర్థికంగా అనారోగ్యంగా చాలా బాధపడుతుందని ఈ క్రమంలో విజయవాడకు చెందినటువంటి ఓ బురుడి బాబాను కూడా ఆశ్రయించింది పద్మ. ఆ మహిళ వీక్నెస్ ను క్యాచ్ చేసుకున్నటువంటి బురుడి బాబా అక్కడ ఇంట్లో పూజలు చేస్తే అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా కూడా తను బలపడుతుందని నమ్మించి ఆ బురుడి బాబా తనైతే నమ్మబలికాడు. దీంతో ఆ మహిళ అంత ముందుకు ఉన్నటువంటి ఓ పాడుబడ్డ బంగ్లాలో గొయ్యి తోవి పసుపు కుంకుమ నిమ్మకాయలు అరటి పండ్లు ఇంకా దానికి సంబంధించినటువంటి కొన్ని సామాగ్రిని కూడా అక్కడ ఏర్పరిచారు. దాంతో క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా అక్కడ ఎవరైతే ఆ ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై స్థానిక పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఈ క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం బయటపడింది పోలీసులు రావడంతో. అయితే ఈ క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నటువంటి మంత్రగాళ్ళు ఎవరైతే ఉన్నారో విజయవాడ నుంచి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ పద్మ దగ్గర ఎవరైతే ఈ బురుడి బాబా ఎవరైతే ఉందో 50,000 రూపాయలు ఫీజుగా తీసుకొని ఈ బాబా పూజలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ పూజలు క్షుద్ర పూజల దగ్గర 5గురితో పాటు మరో మైనర్ బాలిక 13 ఏళ్ల మైనర్ బాలిక కూడా అక్కడ క్షుద్ర పూజల్లో ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు మైనర్ బాలికని ఈ క్షుద్ర పూజల్లో వాడుకోవడానికి తీసుకొచ్చారా లేకపోతే తనను బలి చేయడానికి తీసుకొచ్చారనే విచారణ అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణలో వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ మొత్తానికైతే చూసుకున్నట్టయితే పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సైతులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.